అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధా గంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. తమిళ స్టార్ హీరో జయం రవి అతడి భార్య ఆర్తి రవి విడిపోయారు. తాము డైవర్స్ తీసుకున్నట్లుగా జయం రవి స్వయంగా ఎక్స్ వేదికగా ప్రకటించాడు. 2009లో జయం రవికి ఆర్తికి పెళ్లైంది. 15 ఏళ్ల కాపురానికి గుర్తుగా వీళ్లకు 2 కొడుకులు కూడా ఉన్నారు. 15 ఏళ్ల తర్వాత వైవాహిక జీవితం తర్వాత వ్యక్తిగత కారణాలతో తాము ఇద్దరం విడిపోతున్నట్లుగా జయం రవి అయితే స్పష్టం చేశాడు. ఇంకా ఇది మా ఇద్దరి జీవితానికి ముడిపడిన విషయం, ఇది తొందరపాటు నిర్ణయం కాదని చెప్పేసి చెప్పుకొచ్చారు. సెలబ్రిటీస్ నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో ప్రేమలో పడే ఉంటారు. బ్రేకప్స్ కూడా సర్వసాధారణమనే చెప్పొచ్చు. అయితే బ్రేకప్ అంత సులభమైన విషయం కాదు. అయితే చాలా మంది డిప్రెషన్లో కూడా వెళ్తూ ఉంటారు. తాను కూడా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నాను అని చెబుతోంది అందాల తార తమన్నా. 1 కాదు 2 సార్లు తన హార్ట్ బ్రేక్ అయిందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. తాను అయితే టీనేజ్లో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డానని, అయితే అది సాగలేదు అని తెలిపింది. జస్టిస్ హేమా కమిటీ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్స్ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఈ కమిటీలో సంచలన విషయాలు అయితే వెలువడ్డాయి. దీంతో టీఎఫ్ఐలో కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. నటి సమంత కూడా టాలీవుడ్లో ఇలాంటి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు నడిగర్ సంఘం అయితే స్టార్ సంస్థ ఒక కమిటీ అయితే నియమించింది. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల ప్రచారంలో స్పీడ్ పెంచేశాయి. ఒకవైపు పాటలు, మరొక వైపు పబ్లిసిటీ కోసం వాడే ఫోటోలతో ప్రేక్షకులను ఆకట్టుకునే పని చేస్తున్నారు. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవరా ట్రైలర్ సెప్టెంబర్ 10న రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. అలాగే రామ్ చరణ్ హీరోగా రానున్న గేమ్ చేంజర్ 2వ సాంగ్ ని ఈ నెలలోనే రిలీజ్ చేస్తున్నట్లుగా నిర్మాతలు ప్రకటించారు. అయితే కొరటాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీగా రానున్న దేవరా సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. అయితే అలాగే శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్, కియారా అద్వానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న గేమ్ చేంజర్ క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది. ఇంకా ఈ సూపర్ హిట్ మూవీస్ ఎలా ఉంటాయో వేచి చూడాల్సిందే. సూపర్ హిట్స్ బ్లాక్ బస్టర్స్ తో కొందరు హీరోలకు స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్. ఒకప్పుడు పూరితో సినిమాలు చేయాలని హీరోలంతా ఎంతో వెయిట్ చేసేవారు. అయితే అతను కొన్ని డిజాస్టర్స్, ఫ్లాప్స్ చేయడంతో కాస్త వెనకబడ్డారు. లైగర్, డబుల్ స్మార్ట్ వంటి ఫ్లాప్స్ పూరి కెరీర్ పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అతనికి ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ వస్తేనే తప్ప మళ్ళీ ట్రాక్ లోకి వచ్చే అవకాశం లేదు అంటున్నారు. ఇంకా నందమూరి బాలకృష్ణతో పైసా వసూల్ చిత్రం చేసిన విషయం తెలిసిందే. బాలయ్యకు ఒక డిఫరెంట్ ఇమేజ్ ని తెచ్చిపెట్టిన సినిమా అది. ఆ సినిమా తర్వాత రిలీజ్ అయిన తర్వాత అతనితో మరొక సినిమా ఉంటుందని పూరి అప్పట్లో అనౌన్స్ కూడా చేశారు. ఇంకా డబుల్ స్మార్ట్ తర్వాత బాలయ్యతోనే పూరి సినిమా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేదని తెలుస్తోంది. అతని స్థానంలో ఇప్పుడు గోపీచంద్ పేరు వినిపిస్తోంది. దాదాపు అన్ని భారతీయ భాషల్లో రిలీజ్ కానున్న పాన్ ఇండియా మూవీ రామాయణం. శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా యష్ నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని ఇమేజెస్ కూడా లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలు బయటకొచ్చాయి. అందరినీ ఆశ్చర్యపరిచే మొదటి విషయం ఏంటంటే ఈ సినిమాలో రణబీర్ కపూర్ రాముడిగానే కాదు, పరశురాముడి పాత్రలో కూడా నటిస్తున్నాడంట. పరశురాముడి పాత్ర రామాయణంలోనూ మహాభారతంలో ఉందనే విషయం తెలిసిందే. ఈ రెండిటిలో రణబీర్ ఏ ఇతిహాసంలో పరశురాముడిగా చేస్తున్నాడనే విషయం తెలియాల్సింది. మరొక విషయం ఏంటంటే రావణునితో తలపడే గరుడ పక్షికి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఇస్తారని తెలుస్తోంది. గతంలో పలుసార్లు తన మంచితనాన్ని, సహృదయతను చాటుకున్న తమిళ హీరో శింబు ఇంకా మరోసారి తన ఉదారతను అయితే చాటాడు. వరద బాధితుల కోసం హీరో శింబు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి తన వంతు సహాయంగా 6 లక్షల విరాళం అయితే ప్రకటించారు. వరదల వల్ల తీవ్రంగా నష్టపోవడం తనకి ఎంతో బాధ కలిగిస్తోందని, అందరూ త్వరగా అయితే ఈ విపత్తు నుంచి బయటపడాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానని శింబు తెలిపారు. తెలుగు సినీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా శింబుని ప్రశంసిస్తున్నారు.
నటుడు ఫిష్ వెంకట్ కి డయాలసిస్ వల్ల 2 కిడ్నీలు చెడిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే ఆ విషయం బయటకు కూడా వచ్చింది. మీడియా ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి ఫిష్ వెంకట్ కి ఫోన్ చేసి విషయం మొత్తం తెలుసుకున్నారు. అయితే ఇక వెంటనే అపోలో హాస్పిటల్స్ లో జాయిన్ చేసి ఖరీదైన వైద్యాన్ని అందిస్తున్నారు. ఖర్చులు మొత్తం చిరునే భరిస్తున్నారు. అంతేకాకుండా ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అయితే ఆయన తెలుసుకుంటున్నారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం వెట్యాన్ సూపర్ హిట్ జై భీమ్ మేకర్స్ టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 10న విడుదల కాబోతున్నట్లు చాలా రోజుల క్రితమే ప్రకటన వచ్చింది. ఇంకా విడుదల నెల రోజుల సమయం లేదు. ఇంకా ఎలాంటి ప్రమోషన్స్ కూడా మొదలు కాలేదు. అసలు రజనీకాంత్ మూవీ దసరాకి వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇంకా ఆ అనుమానాలకు చెక్ పెడుతూ తాజాగా విడుదలైన మొదటి పాటలో రిలీజ్ డేట్ పై మరింత స్పష్టత ఇచ్చారు. ఖచ్చితంగా ఆ తేదీకి వస్తామని సూపర్ స్టార్ నుంచి ఫుల్ క్లారిటీ వచ్చింది. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా ప్రమోషన్స్ కోసం ముంబైలో ఉన్న విషయం తెలిసిందే. నేడు సాయంత్రం జాతీయ మీడియా సమక్షంలో దేవరా 1 ట్రైలర్ ను అయితే ఎన్టీఆర్ లాంచ్ చేయబోతున్నారు. ఇక ఆ కార్యక్రమంలో ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ జాన్వీ కపూర్, విలన్ గా కనిపించబోతున్న సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటున్న సమాచారం అయితే అందుతోంది. ఇంకా అదే విధంగా ట్రైలర్ విడుదలకి ముందు కపుల్ ఆఫ్ డైరెక్టర్స్ ని కూడా అతను కలిశారు. ఇంకా కపిల్ శర్మ టాక్ షోలో కూడా ఎన్టీఆర్ పాల్గొన్నారు. ఇంకా ఆ తర్వాత తన దర్శకులు కొరటాల శివ, ప్రశాంత్ నీల్, ఇక ఆయన్ ముఖర్జీలతో సరదాగా మాట్లాడి ఇలా ఫొటోస్ అయితే పోస్ట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అండ్ దీని మీద దేవరా సినిమా మీద ప్రతి ఒక్కళ్ళు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. That's all for today. మరిన్ని విషయాల కోసం ఆర్టీవీని ఫాలో అవ్వండి. This is Sudha Ganti signing off. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.